హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే, హ్యాపీ వీకెండ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే కొన్ని మధురానుభూతులు, స్వీట్ మెమరీస్ అంటారు కదా, అవి మీతో షేర్ చేసుకుందామని యాక్చువల్గా ఈ వీడియో చేస్తున్నాను అనమాట. లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చూస్తేనే కదా నచ్చుతుందో లేదో తెలుస్తుంది. స్టార్టింగ్లోనే స్కిప్ చేసి చూస్తే మీకు నచ్చదు. మనకి తెలియకుండానే మన చుట్టూ చాలా స్నేహితులు, నేస్తాలు మనకు ఉంటాయి కదా, మనం వాటిని గుర్తించలేము. బాబాగారు చెప్తారు కదా, పశుపక్షులను ప్రేమించు అని. అలా చాలా యానిమల్స్ అన్నీ మన నేస్తాలే అనమాట, మనం గుర్తించలేము అవి. కొన్ని నా అనుభూతులు మీకు చెప్పడానికని నేను ఈ వీడియో చేసిన. లాస్ట్ టైం రీసెంట్గా మా బాబుతో షిప్ విజిట్ చేయడానికి వెళ్ళాను కదా, అక్కడ వీడియోస్ అనమాట. పాప తీస్తుంటే వీడియోస్ నేను అసలు వద్దన్నా ఎక్కువ. ఎందుకంటే వీడియోస్ తీస్తూ ఉండిపోతే ఇంకా మనం అందులో ఏం ఎంజాయ్ చేయగలం ఆ షిప్లోని. మా బాబుతో టైం స్పెండ్ చేయడం అంత అవ్వదు కదా, వీడియోలోనే ఉండిపోతాం. కాబట్టి నేను చాలా తక్కువ వీడియోస్ తీసా. కానీ మాతో రిలేటివ్స్ వచ్చారు కదా, వాళ్ళు చాలా వీడియోస్ తీశారు. కానీ అవి వాళ్ళ దగ్గర ఉండిపోయి నేను వాళ్ళని కలవడం అవ్వలేదు ఆ వీడియోస్ తీసుకోవడానికి. ఇది చూడండి, ఇప్పుడు పెట్టిన వీడియో. ఫస్ట్ టైం మా బాబు షిప్ జాబ్ కంప్లీట్ చేశాక నాకు చెప్పకుండా వచ్చాడు, సర్ప్రైజ్ ఇద్దామని. అదే ఆనందపడతాం కదా సడన్గా. 1.5 year తర్వాత వచ్చాడనమాట. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇది నేను యాక్చువల్గా ఇంట్లో ఉన్న కెమెరాలో బ్యాక్కి వెళ్ళి సేవ్ చేశా, అందుకే వీడియో క్లారిటీగా ఉండదు. వాడు ఎలాంటి షాక్ ఇచ్చాడంటే, ఎలాంటి సర్ప్రైజ్ ఇచ్చాడంటే చూడండి. పైకి అలా నా కోసం చూస్తున్నాడు. నేను ఏదో వంట పనిలో ఉన్నప్పుడు కూడా సండే అనుకుంటా, సండే ఏదో నాకు గుర్తులేదు. అప్పుడు ఏం చేస్తున్నానంటే సీరియస్గా వంట చేసుకుంటున్నా. సండే హాలిడే మా పాపకి. వంట చేస్తూ ఉంటే నాకు మెసేజ్ పెట్టాడు. ఏంటి, నన్ను చూడాలనిపిస్తుందా, కిందకి చూడు అని. నేను ఏదో జోక్ చేస్తున్నాడేమో అనుకొని చెప్పి నేను అలా ఆలోచిస్తూ ఉండిపోయా. మైండ్ బ్లాంక్ అయింది కొంతసేపు. తర్వాత చూసారు, అక్కడ మా పాప ఉంది, మా తమ్ముడు వాళ్ళ పాప పారిపోయింది వాడిని చూసి. అంటే షాక్లో ఉన్నారు అందరూ. 1.5 year 2 years అంటే చాలా కష్టం కదా. వచ్చి అలా పైకి చూస్తుండే నా కోసం. నాకేమో మట్టి బొర్ర కదా, నేను చాలాసార్లు చెప్పాను నాకు స్ట్రైక్ అవ్వలేదు, నన్ను చూడాలనిపిస్తుందా అని మెసేజ్ పెట్టాడు. మెసేజ్ పెట్టిన వెంటనే కూడా నేను చూడలేదు, ఫోన్ దగ్గర లేని చెప్పాను కదా కుక్ చేస్తున్నానని. ఫస్ట్ టైం వచ్చాడనమాట, నాకు చెప్పకుండా వచ్చాడు. నాకు నా ఆనందం చూడడానికి. చెప్పకుండా అంటే షాక్, సర్ప్రైజ్ ఏదనుకుంటే అది. ఇప్పుడు ఏదైనా నేను ఆ తర్వాత నేను ఆ వీడియో పెట్టలేదు, అది కిందకు వచ్చి వాడిని శుభ్రంగా కొట్టేశాను. అంటే కోపం కాదు, ఆనందం అనమాట. అన్ని రోజుల తర్వాత చూశాను, అది అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పకుండా వచ్చాడు. వస్తున్నప్పుడేమో నన్ను కన్ఫ్యూజ్ చేసేసాడు. సిగ్నల్ లేదు, కాల్ కలెక్ట్లేదు, ఫోన్ మాట్లాడి. ఇది చూడండి, రీసెంట్గా నాకు పంపించాడు ఆ షిప్లో వీడియో అనమాట. మంకీస్ వచ్చినవి ఇలా చాలా ఉన్నాయి, మన నేస్తాలు చాలా ఉన్నాయి. చాలా వీడియోస్ డిలీట్ చేసేసాను తెలియక. ఇంకా కొన్ని పాయిజనస్ స్నేక్స్ కూడా ఉన్నాయి, అవి చిన్నపిల్లలు చూస్తే భయపడతారు కదా, అందుకని నేను ఆ వీడియోస్ పెట్టలేదన్నమాట మీకు. ఇవి పెట్టగానే నేను అన్న వాడితో, ఈ 2 మంకీస్ మీరే. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.